జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. దొంగతనాలు, వ్యభిచార గృహాలు నడపడం, తాగి రోడ్ల వెంబట పడిపోవడం, ఎంగిలి బీడీలు ఏరుకుని తాగేటువంటి అన్ని అవలక్షణాలు ఉన్న లుచ్చ లఫంగగాళ్ళు జల్సాల కోసం ప్రజలను పట్టి పీడించి దశమ భాగాలు దొబ్బేసి రాచమర్యాదలు అంటే రిచ్ లైఫ్ అనుభవించడం కోసం అమాయక ప్రజలని, అందున అన్యం పుణ్యం తెలియనటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి నిరుపేదలని మతం మార్చి ఏసీ రూముల్లో కూర్చుని హిందూ దేవుళ్లను, వాళ్ళు ఆరాధించేటువంటి దేవతలను అవహేళన చేస్తూ తద్వారా నేను పెద్ద తోపుని తురుముని అని కవరింగ్ ఇచ్చుకునేటటువంటి పాస్టర్లు భారతదేశంలో, అందున మన తెలుగు రాష్ట్రాలలో అనేక మంది కనిపిస్తారు. వాళ్ళల్లో ఒక శుద్ధపూస ఒక చిన్న షార్ట్ వీడియో ఒకటి చేసి పెట్టాడు. వాడు ఏమన్నాడో ఒకసారి ప్లే చేసి కౌంటర్ ఇద్దాం రండి. గోమాత 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 అని చెప్పి ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు మీరు. వీడు ఒళ్ళంతా విషం నింపుకున్నప్పటికీ గోమాత ఖచ్చితంగా వీడిని క్షమించే అవకాశం ఉంది. ఎందుకంటే గోమాత 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 అని 5 సార్లు గోమాతను తలిచాడు కాబట్టి. అరే, పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత నీ పాపానికి నివృత్తి ఏర్పడినట్లే. పోతే అసలు విషయానికి వస్తే ఏమంటున్నాడంటే గోమాత పేరుతో ఎంతమందిని చంపేశారు మీరు అని. అసలు చంపడం అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ పుస్తకం ఏదైనా ఉందంటే అది నీ బైబిలే. కాదని నిరూపించే దమ్ముంటే కాసుకో చూసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా బైబిల్ని ప్రచారం చేయడంలో, క్రైస్తవ సామ్రాజ్యాలను నిర్మించడంలో ఎన్ని క్రూసైడ్లు జరిగాయి అని ఒక్కసారి గూగుల్ చేస్తే మీకే అర్థమైపోతుంది. క్రూసైడ్ అని సెర్చ్ కొడితే సిలువ గుర్తుతో ఉన్నటువంటి కత్తులు వస్తున్నారా నాయన. ఓహో, వాటిని అన్నిటినీ భూస్థాపితం చేయడానికి ఈ కవరింగ్లు ఇస్తున్నాం అన్నమాట. ఈ హిందూ దేశంలో మేము దేవతగా కొలుచుకునేటువంటి గోమాతని గోవధ నిషేధ చట్టం ఉన్నప్పటికీ కూడా మా కళ్ళ ముందే అత్యంత కిరాతకంగా చంపుతుంటే అలాంటి నా కొడుకుల్ని తన్నకుండా ఊరుకోవాలా? కొంతవరకు ఊరుకున్నట్లే. ఇలాంటి మాటలు మాట్లాడే నీలాంటి వాళ్ళతో కలిపి ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు తన్నకుండా ఉన్నారంటే చాలా వరకు హిందూ సమాజం ఊరుకున్నట్లే. మీ పాస్టర్లందరూ ఒకటి గుర్తుపెట్టుకుంటారు అబ్బాయిలు. నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ రెడ్ బుక్ లాంటి పుస్తకం ఎక్కడో ఉండే ఉంటుంది. మీ విద్వేషపూరితమైన మాటలన్నీ ఎక్కడో ఒక్కడ లెక్కించబడుతూనే ఉంటాయి. దానికి ఖచ్చితంగా మీరు చెల్లించుకోవలసిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏది గోమాత భక్తి ఎట్టుపోయింది? గోవును సంరక్షించుకోవడం మన క్షేమం కొరకు, మన ఆరోగ్యం కొరకే అని చెప్పండి. మతం అనే ప్రస్తావన చేయకండి. మీరు చేస్తున్న పెద్ద తప్పదే. దేశంలో ఎక్కడో ఏదో ఒక మూలన ఎవడో గోమాత పట్ల భక్తి విశ్వాసాలు లేనటువంటి లుచ్చనా కొడుకు నిర్వహించేటువంటి గోశాలలో ఒక చనిపోయిన గోమాతలు కుక్కలు తింటున్నటువంటి వీడియో చూపించాడు. గోవు అనేది మనకు ఆరోగ్యకరమైనది మాత్రమే. గోవు మతానికి సంబంధించిన అంశం కాదు. మీరు చేస్తున్న పెద్ద తప్పు అదే అంటున్నాడు. అసలు నువ్వెవడవరా మాకు చెప్పడానికి అనేటువంటి ధైర్యం హిందూ సమాజంలో లేదు. మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అనేటువంటిది వీళ్ళ ధైర్యం. గోవు గురించి మాట్లాడడానికి వీడికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటో ఒకసారి అతను చెప్తే బాగుంటుంది. కొంపతీసి ఆ సెక్స్ పుస్తకం, నల్లట్ట పుస్తకంలో ఎక్కడైనా గోవు గురించి ఏమన్నా ఇంపార్టెంట్గా రాశారేమో నాకైతే తెలియట్లేదు. ఏమో ఆత్మీయార్థంలో ఏదైనా ఈయనకి అర్థమయ్యిందేమో నాకైతే తెలియదు. అయినా తెల్లారి లేచింది మొదలు మా హిందువులది ఎవరిదో ఒకరిది నోట్లో పెట్టుకుని సప్పరించకపోతే మీకు రాలేటువంటి ఆ 4 కాసులు రాలవు. అందుకనే మీరు ఈ వేషాలు వేస్తూ ఉంటారు. మీరు చెప్పండి, సతీ సహగమనం అనేది క్రైస్తవులు ప్రారంభించారా? కొన్ని ముస్లిం సహోదరులు ప్రారంభించారా? అది హైందవ్యం నుండే కదా దొర్లి వచ్చింది. దానికి కారకులు ఎవరు? అంతమందిని చంపేశారు. మీరే చెప్పండి. సరే, సతీ సహగమనం ఈ భారతదేశంలో జరుగుతుంటే దాన్ని నిలవరించింది ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ గారు, విలియం కేరీ గారు కాదా? చరిత్ర తెలియకపోతే తెలుసుకోవాలి. చరిత్రను కనీసం అధ్యయనం చేయాలి. ఆ సెక్స్ నల్లట్ట పుస్తకంలో ఉన్నట్లే అన్ని చరిత్రలు కూడా ఇలాగా ఉంటాయి అనుకోవడం నీరంటే అరమెదళ్ళగాళ్ళకందరికీ సర్వసాధారణమైన విషయమే. 100 ఏళ్లగా ముస్లింల బానిస పరిపాలనలో భర్తలను కట్టేసి భర్త కళ్ళ ముందే భార్యను మానభంగం చేయటం, 12 నుంచి 16 సంవత్సరాల వయసు దాటినటువంటి అమ్మాయిలను ఎత్తుకుపోవడం, ఇలాంటి ఎన్నో అకృత్యాలు చూసినటువంటి హిందూ సమాజంలోని శ్రీమూర్తులు తన భర్త చనిపోయిన తరువాత ఈ శరీరాన్ని అగ్నిసాక్షిగా పెళ్లాడిన తన భర్త తప్ప ఇంకెవరూ తాకడానికి వీలు లేదు అనేటువంటి నియమాన్ని విధించుకొని
భర్తతో పాటు వాళ్ళు కూడా హర్ మహాదేవ్ అంటూ అగ్నిలోకి దూకేవాళ్ళు. దాన్ని ఈ బ్రిటిష్ నా కొడుకులు ఈ దేశానికి వచ్చిన తరువాత ఎక్కడో అరాకొరా జరిగినటువంటి 1-2 ఇన్సిడెంట్స్ని తీసుకుని రికార్డుల్లో రాసి ఇలాంటి ఎంగిలి కుక్కలు మొరగడానికి వాటిని జాగ్రత్త చేసి ఉంచారు. అవి పట్టుకుని వీళ్ళు మొరుగుతూ ఉన్నారు. ఏవో హూమ్ ఎవరండి? భారతీయుడేం కాదు కదా, ఇంగ్లాండియనే కదా. మరి ఏవో హూమ్ గారు గాంధీ గారితో కలిసి కాంగ్రెస్ పార్టీని స్థాపించలేదా? ఆయన మనకు సపోర్ట్ గా నిలబడలేదా? వారి దేశం చేస్తున్నటువంటి దురాగతాన్ని అతను ఖండించలేదా? ఈయన పుత్రుల బుర్ర మోకాళ్ళలోనే కాదండి, శాంతం అరికాళ్ళలోకి వచ్చేసింది. మన దేశంలో పాతగుడ్డలు అమ్ముకోవడానికి వచ్చినటువంటి లుచ్చనా కొడుకులు ఎవరైతే ఉన్నారో మనల్ని బానిసలుగా చేసుకుని హింసించి పన్నుల మీద పన్నులు విధించి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాన్ని అత్యంత నిరుపేద దేశంగా మార్చినటువంటి ఇంగ్లాండ్కి సంబంధించిన ఈ తుపాసీనా కొడుకులు భారతదేశాన్ని బాగు చేయడానికి కాంగ్రెస్ పార్టీ పెట్టారంట. పెట్టి ఏం చేశారు? స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా పోరాడుతున్నట్టు వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా ఏరి అత్యంత కిరాతకంగా చంపించి ఎవడైతే దొంగ నాటకాలు ఆడతాడో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఆ కాంగ్రెస్ చరిత్ర ఉచ్చలో పొరిలేటువంటి పందుల్లాంటి మీకు ఇంపుగా అనిపించవచ్చు, దానికి మేమేం చేయలేం. ఆ గచ్చు కప్పు గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే మనకు అంత మంచిది. ఓహో, ఇంగ్లాండ్ వాళ్ళు అంటే వీళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులు కదా, తల్లిదండ్రుల మీద ఆ మాత్రం ప్రేమ ఉంటుంది, మనం అర్థం చేసుకోవాలి. మన దేశానికి ఇంగ్లాండియన్స్ వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు క్రైస్తవ సువార్థికులను మిషనరీస్ ని రానివ్వలేదు అసలు మన దేశానికి. ఏమిటంటే వాళ్ళు వస్తే వీళ్ళని ఖచ్చితంగా అదిమి పెడతారు, లేదంటే గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, మీరు ఇంకొకరిని ఎందుకు ఇలా హింసిస్తున్నారని చెప్తారు, అందుకని రానివ్వలేదు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకుని బ్రిటిష్ పాలన ప్రారంభమైన 70 సంవత్సరాలు గడిచే వరకు కూడా క్రైస్తవ మిషనరీలు భారతదేశంలోనికి రానివ్వలేదంట. అలా రానిచ్చుంటే వీళ్ళు చేసేటువంటి దురాగతాలకి దుర్మార్గాలకి వాళ్ళు చూస్తూ ఊరుకునే వాళ్ళు కాదంట. క్రైస్తవ మత పెద్దలు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళని రానివ్వలేదు. బ్రిటిష్ వాళ్ళు ఎంత మంచివాళ్ళు అని ఈ నంగనచ్చి తుంగబుర్ర చెప్తుంది. మీరు చరిత్రను ఒకసారి కనుక గమనించినట్లయితే హిందువులు ఎప్పుడైనా తమ ఆస్తులు పోయినా, దేశాలు పోయినా, ప్రాణాలు పోయినప్పటికీ కూడా ఏ రోజు చింతించలేదు, అసలు లెక్క కూడా చేయలేదు. అవతలి వ్యక్తి తన ధర్మం జోలికి కానీ, తన ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళ జోలికి కానీ, బలవంతపు మత మార్పులకు కానీ పూనుకున్నాడో అదే రోజు నుంచి వాళ్ళ పతనానికి ముహూర్తం స్టార్ట్ అయిందని చెప్పాలి. అయితే వీడు చెప్పిన విధానాన్ని బట్టి కూడా చూస్తే 70 సంవత్సరాల తర్వాత మిషనరీలు ప్రవేశించిన తర్వాత కూడా మత మార్పిడులకు ఎప్పుడైతే పాల్పడడం మొదలుపెట్టారో అప్పుడు సమాజంలో వ్యతిరేకత తీవ్రమైంది. మిషనరీలను వాటితో పాటు ఈ బ్రిటిష్ కుక్కలను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండటానికి వీల్లేదని తరిమి కొట్టే వరకు ఏ ఒక్క భారతీయుడు కూడా మనశ్శాంతిగా నిద్రించలేదు. అయితే అలాంటి క్రూరత్వం గల బ్రిటిష్ కుక్కలను, వారు తెచ్చినటువంటి మిషనరీలను ఈ దేశం నుంచి హిందూ సమాజం తరిమి కొట్టింది. కానీ వాడి నుంచి వెలువడినటువంటి అక్రమ వీర్య కణాలు కొన్ని ఇక్కడ ఉండిపోయాయి. ప్రతిరోజు వాడి ఆత్మీయ తల్లిదండ్రులను తలుచుకుంటూ ఉండలేకపోతున్నారు. ఏం చేద్దాం, రక్త సంబంధం కదా, ఆ మాత్రం తండ్రి ప్రేమ ఉండటం సహజం. ఇక నుంచి అయినా ఇలాంటి లుచ్చా కబుర్లు, లుచ్చా మాటలు మానేస్తే మంచిదని ప్రేమపూర్వకంగా పాస్టర్లందరికీ తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.